బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విద్యార్థుల ఐక్యత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విద్యా ఐక్యత విద్యార్థుల చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థుల చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కాలేజ్ స్టాఫ్ భయకి విద్యార్థుల ఐక్యత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థుల ఐక్యత పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే పెండింగ్ లో ఉన్న 4650 కోట్లను వెంటనే విద్యార్థుల ఐక్యత మేమెంతో విద్యార్థుల ఐక్యత విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దిగిరాని ప్రభుత్వాన్ని విద్యార్థుల ఐక్యత ఏదైతే జనవరిలో 9వ తారీఖు ఇంద్రపాద దగ్గర జరిగే విద్యార్థి సమస్యల గురించి ఈరోజు జైతల పట్టణంలో నరేష్ గారి ఆధ్వర్యంలో కరపత్రాన్ని మన తాటికొండ విక్రమరావు గారు బీసీ విద్యాసంఘం జాతీయ అధ్యక్షుడు గారు అన్నగారి చేత ఇలా ఉపయోగించడం జరిగింది. గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా ఫీజు రింబర్స్మెంట్ 4500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది. అలాగే బీసీ విద్యార్థి సమస్యలను, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ను, ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఇస్తున్న స్కాలర్షిప్ అదేవిధంగా బీసీ విద్యార్థులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. కాలేజీ రింబర్స్మెంట్ గత 4 సంవత్సరాలుగా 4500 కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే మీరు రిలీజ్ చేసి విద్యార్థుల సమస్యలను తొలగించాలి. అలాగే బీసీ విద్యార్థి గురుకులకు సొంత భవనం కట్టించాలి. దాంతో పాటుగానే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏదైతే ఇస్తున్నారో బీసీ విద్యార్థులకు కూడా వారికెంత స్కాలర్షిప్ ఇచ్చారో వీళ్ళకు కూడా ఉచితంగానే విద్యను అందించాలని కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వము రేపే ఇస్తామంటూ ప్రతిరోజు రేపే ఇస్తామంటూ కాలయాపన చేస్తుంది. దాని ముఖంగా విద్యార్థులు తమ 2 సంవత్సరాల విద్య అయిపోయాక కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సంవత్సరానికి ఒక 5000 యావరేజ్గా కట్టండి, లేక పూర్తిగా మాకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్లు మేము ఇవ్వలేము అంటూ అటు ప్రభుత్వము ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ 2 కొద్దిగా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్బంది పడే వాళ్ళు విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల తర్వాత ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో తెస్తూ వాళ్ళ కాలేజ్ స్టాఫ్కు శాలరీ ఇచ్చి బిల్డింగ్ కిరాయిలు కూడా భరిస్తూ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడిపిండ్రు. ఇప్పటి నుంచి మా వల్ల కాదని మన విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. అనేక ధర్నాలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే వారు బట్టి విక్రమార్క గారితో మాట్లాడించి త్వరలోనే వేస్తామని మాట ఇచ్చినారు. ఈ స్కాలర్షిప్లను వెంటనే క్లియర్ చేసి వచ్చే సంవత్సరం ఈ విద్యా సంవత్సరం 24-25 విద్యా సంవత్సరం నుంచి కూడా కనీసం విద్యా సంవత్సరం అయ్యేలోపైన కళాశాల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు ఎంటీఎఫ్లు అందజేయవలసిందిగా ఏదైతే 4600 కోట్ల ఫీజు బకాయిలు మరియు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 3.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దాదాపు సంవత్సరం గడుస్తున్నా కానీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవైపు ఏమో కోర్సులు కంప్లీట్ కావాల్సిన వాళ్ళు కాలేజీ యాజమాన్యాల పరిస్థితి ఏమో ఒకవైపు బాగాలేదు. కొన్ని విద్యార్థులు పూర్తి స్థాయి స్కాలర్షిప్ మీద ఆధారపడి రేపు పొద్దున ఎగ్జామ్ పోదామంటే హాల్ టికెట్లు ఇబ్బంది, లేదా కోర్సులు కంప్లీట్ అయిన వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇబ్బంది జరుగుతుంది. ఒకవైపు ఏమో కాలేజీలు ఏదైతే ఈ మధ్యతరగతి పిల్లలు పేద పిల్లలు జరిగే కాలేజీలు ఏమో మూసేసే పరిస్థితి ఈ గత పాలకులు చేశారు. ఈ పాలకులు దాన్నే అనుసరిస్తున్నారు. మొన్న చూసుకుంటే దాదాపు 65,000 కోట్ల బిల్లులు ఏదైతే కాంట్రాక్టు బిల్లులు ఉన్నాయో ఒకే దఫాల 2 కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. నేనేమంటున్నా, చదువుకునే పిల్లలు 4600 కోట్లు ఇవ్వమంటేనేమో మీకు మనసు వస్తలేదు కదా. దాదాపు 60,000 కోట్లు ఇచ్చిర్రు. ఈరోజు తీసుకుంటే ఏందండి, ఇంటర్మీడియట్ పిల్లలకు 3500, ఒక డ్రెస్ కొంటే కూడా వస్తలేదు పిల్లలకి. ఎలా చదవగలుగుతారు వాళ్ళు? దాదాపు ఇక్కడ నుంచి మేము బీసీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పిల్లలకు 16,000 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి. అదేవిధంగా డిగ్రీ చదివే పిల్లలకు కూడా 45,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
గతంలో చూసుకుంటే ఎవరికి లేని ఈ ర్యాంకు నిబంధన కేవలం బీసీల పైన ఆ ప్రభుత్వం రుద్దడం చూసాం. 2008లో మేము కొట్లాడి ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ తీసుకొస్తే బీసీ సంక్షేమ సంఘంగా ఆ రోజు తీసుకొచ్చిన ఏదైతే మేము జీవో తెచ్చుకున్నామో దాన్ని మొత్తం రూపకల్పన మార్చి కేవలం 35,000 రూపాయలు ఇస్తున్నారు. కామన్ ఫీజే 45,000 చేసినప్పుడు 35,000 ఏ విధంగా సరిపోతుంది? మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే పూర్తి ఫీజులు ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుండా, డిగ్రీ చదువుతాడా, ఇంజనీరింగ్ చదువుతాడా, మెడిసిన్ చదువుతాడా, ఏ కోర్సు చదివినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ అగ్రవర్ణాలు ఉన్న పేద పిల్లలకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఈ సంవత్సరం ఏర్పడి దాదాపు 1 ఇయర్ అవుతున్నా మీరు ఫీజులు ఎందుకు ఇస్తలేరు? ఒకవైపు మేము ఇక్కడ ఉన్న మా మంత్రివర్యులు అన్నీ తెలుసు, ఆయనకు ఆపత్ సాపత్ తెలుసు. గతంలో ఎన్నోసార్లు పోరాడిన మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా మేము 2-3 సార్లు కలిసాము. ఆయన కూడా ప్రభుత్వం ఏర్పడక ముందు మాకు క్లియర్గా చెప్పాడు, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజులు వచ్చేవో ఆ విధంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులందరూ సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రీన్ ఛానల్ ద్వారా, అంటే గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే ఒక పిల్లాడు అడ్మిషన్ కాగానే ఒక 45 రోజుల్లోనే సగం ఫీజు వేస్తారు. ఏదైతే కోర్సు కంప్లీట్ అవుతుంది ఇంకొక 60 డేస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మొత్తం ఫీజులు వేస్తారు. అలా వేస్తే ఒకవైపు కాలేజీలు మంచిగా చక్కగా నడుస్తాయి, మంచి ఫ్యాకల్టీని పెట్టగలుగుతారు, మంచి ల్యాబులు ఉంటాయి, మంచి వసతులు కల్పిస్తే పిల్లలు కూడా మెంటల్ టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతారు. ఒకవైపు కాలేజీ యాజమాన్యం నడపలేక పిల్లల మీద పడితే పిల్లలేమో ఇంటికాడ కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి ఫీజులు ఏదైతే 14,000 మేము డిమాండ్ పెట్టామో ఇంటర్మీడియట్ పిల్లలకు ఖచ్చితంగా 14,000 స్కాలర్షిప్ ఇవ్వాల్సిందే. ఈ పెండింగ్ ఫీజులను కూడా ఒకే దఫా క్లియర్ చేయాలి. మొన్న బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టి మేము 500 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం అంటే భిక్షం కాదు, దాన ధర్మం కాదు, ఇది విద్యార్థుల యొక్క హక్కు. ఈరోజు మీ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు, ఈ దేశం కానీ రాష్ట్రం కానీ బంగారు తెలంగాణలో బంగారు భారత్గా మారాలంటే ఇక్కడ నివసించే వారికి వేరే స్కీములు కాదండి, మీరు ఇవ్వాల్సింది విద్యా వైద్యం ఇవ్వాలి. ఈ విద్యా వైద్యాన్ని మీరు మరుగున పెట్టి మేము వాళ్ళకి అదే ఇష్టం. ఇది ఎంతమందికి వేస్తే ఏం లాభం? పిల్లలు చదువుకోనియకుండా పిల్లలు ఎంతమంది దూరం చేస్తున్నారు? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తెలంగాణ ఏర్పడ్డాక ఈ 10 సంవత్సరాలన్నర కాలంలో ఒకటి శ్వేతపత్రం విడుదల చేయండి. అంతకుముందు ఎంతమంది పిల్లలు చదువుకున్నారు ఉన్నత విద్య, ఈరోజు ఎంతమంది చదువుతున్నారు? తెలంగాణలో విద్యా కొరత ఏర్పడ్డది, విద్యా వ్యవస్థ కుంటిగా నడుస్తున్నది, కుంగుపడ్డది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 8వ తారీఖు పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు కథలు రావాలి. ఎందుకంటే బీసీల సమరశంకారావాన్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మొదటిగా బేసిక్గా మీరు తీసుకోవాల్సింది ఏ స్కీమ్ ఆపినా సరే విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్మెంట్స్ చేయాల్సిందే. పిల్లలు ఎక్కడ కూడా, ఎందుకంటే 10,000 రూపాయలు కట్టలేక ఒక అమ్మాయి వరంగల్లో సూసైడ్ చేసుకుంది, మన ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత కాదా? 10,000, 8,000, 6,000 కట్టలేక విద్యార్థులు కాలేజీకి పోలేక కొన్ని కాలేజీ, ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఏమో లక్షలు వసూలు చేస్తారు, వానిదేమో వేరే వ్యవస్థ. వాన్ని పట్టుకోవాలంటే నువ్వు చిన్న కాలేజీలకు అద్దెల్లో ట్యాక్సులు వేసి వాళ్ళ కాలేజీలు నడవకుండా ఫ్యాకల్టీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు ఏం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో పూర్తి ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తా అని ఈ భరోసా ఇవ్వాలి. 8వ తారీఖు కూడా పెద్ద ఎత్తున జిల్లాల వారిగా కథలొచ్చి మన సత్తా చూపించి ఈ ప్రభుత్వం మెడలు వంచి మన ఫీజు రియంబర్మెంట్ సాధించాలని చెప్పి ఈ జగిత్యాల జిల్లా నుంచి అధ్యక్షుడు నరేష్ కావచ్చు, మా బీసీ విద్యార్థి సంఘం రాకేష్ కావచ్చు, జల్జా గారు కావచ్చు, నా సాయి కుమార్ కావచ్చు విద్యార్థి సంఘం, అదేవిధంగా మా షేర్ నర్సారెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కదిలి వస్తారు. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ సమర శంకరావాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మెడ నుంచి మన ఫీజులు సాధించాలని చెప్పి ఇక్కడ నుంచి కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతాం, ఉపయోగం ఏం లేదు. సరేనా తల్లి? ధన్యవాదాలు.